నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయిస్ కిచెన్ డైరీస్ ఫ్రమ్ మై కిచెన్ టు వ్యూవర్స్. ఈరోజు మీకోసం ఒక స్పెషల్ రెసిపీ తీసుకొచ్చిన ఎవ్రీవన్ స్పెషల్ మటన్ కర్రీ. ఎక్కువ మసాలాస్ లేకుండా ఈజీగా స్పైసీగా క్రేజీ హోమ్ స్టైల్ మటన్ కర్రీ. ఒక్కసారి తిని చూడండి, అసలు మీరు లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటారు అంతే. ముందుగా మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 teaspoon turmeric, 1 tablespoon salt, 1 tablespoon red chili powder, 3 onions medium size, 1 tablespoon ginger garlic paste, 3 tablespoon oil, soaked tamarind water, 1 teaspoon dhania powder, 1 teaspoon garam masala, 300 grams మంచి లేత మటన్. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక మంచి గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ పోసేయండి. ఆయిల్ హీట్ అయినాక ఫైన్గా చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసి లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా దాన్ని కాలనేయండి. లైట్ బ్రౌనిష్ కలర్లకు చేంజ్ అయినాక అందులోనే టర్మరిక్ ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేయండి. మంచిగా కలుపుకొని కొద్దిసేపు అట్లా పెట్టి అందులోనే వాష్ చేసిన మటన్ వేయండి. మంచిగా కలుపుకొని అందులోనే ఒక గ్లాస్ వాటర్ పోసి మూత పెట్టి కొద్దిసేపు కాలనీయండి. ఇట్లా 5-10 నిమిషాలకు ఒకసారి మూత తీసి మంచిగా ఒక గ్లాస్ వాటర్ పోసుకొని కలిపి అట్లనే కాలనీయాలి. మటన్ మంచిగా మెత్తగా ఉడికేదాకా మనకు ఒకటే పని: గిన్నె మూత తీయాలి, నీళ్ళు పోయాలి, కలపాలి, రిపీట్. గిన్నె మూత తీయాలి, నీళ్ళు పోయాలి, కలపాలి, రిపీట్. ఇదంతా ఎందుకు, ఇదంతా మనతో కాదు అని అనుకుంటే మీరు ఒక పని చేయండి. సప్పుడు లేక ఒక కుక్కర్ తీసుకోండి. కుక్కర్ తీసుకొని మీరు జింజర్ గార్లిక్ పేస్ట్ చేసేదాకా సేమ్ ప్రాసెస్, కాకపోతే జింజర్ గార్లిక్ పేస్ట్ చేసిన తర్వాత మంచిగా ఒక 2 గ్లాసెస్ వాటర్ పోసుకొని ఒక 5 నుంచి 6 విజిల్లు వచ్చేదాకా పెట్టుకోండి. అప్పటికల్లా మటన్ పక్కా ఉడికినట్టే. ఒకవేళ ఒక్కొక్కసారి పెద్ద మేక లేదా ముదురు మటన్ వస్తుంది, అప్పుడు మనం ఏం చేయాలంటే ఇంకో 2 to 3 విజిల్స్ పెట్టుకుంటే పక్కా ఉడికిపోతుంది అంతసేపట్లో. ఇప్పుడు మాత్రం నేను మటన్ చెక్ చేస్తున్నా. ఇప్పుడైతే మటన్ అయితే ఉడికింది. చూసారా ఎంత సాఫ్ట్గా కట్ అయిందో? అట్లా అయ్యే వరకు మీరు కూడా వేయించాలి. మనం ఇంట్లోనే ఉప్పు కారం వేసుకొని లైట్గా వాటర్ పోసుకొని కలుపుకొని కొంచెం కాలనీయాలి. ఒక్కొక్కసారి మటన్ సరిగ్గా ఉడకదు. అప్పుడు మనం ఏం చేయాలంటే రా పపాయ ఉంటుంది కదా, ఆ పపాయ తీసుకొని దాన్ని పీల్ చేసి ఓ మంచి పేస్ట్ చేసుకొని ఒక 2 to 3 tablespoon వేసినాం అనుకో, మన టేస్ట్ ఏం చేంజ్ అవ్వదు, కానీ జల్దీ ఉడుకుతుంది మటన్ అనేది. ఒకవేళ అది కాదు, మనతో కాదంటే మీరు ఇంకో చాయిస్ ఏంటంటే ఒక 2-3 మామిడాకులు తీసుకొని వేసుకోండి. కథం దాన్ని ఉడికిపోతుంది. మనకు అట్లా ఆయిల్ మంచిగా కాలి పైకి తేలాలి కర్రీలో. అట్లా తేలిన తర్వాత అందులో గరం మసాలా ఇంకా ధనియా పౌడర్ వేసి కలుపుకొని 2 నిమిషాలు కాలనీయని మూత పెట్టి. కాలినాక ఇప్పుడు మనం అందులోనే సోక్ చేసి పిండి పెట్టుకున్న చింతపండు రసం ఉంది కదా, అది వేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మంచిగా ఒకసారి కలిపి మూత పెట్టి కాలనీయండి. ఇక్కడ మనం చింతపండుకి ఆల్టర్నేటివ్గా టొమాటోస్ ఫైన్ చాప్ చేసుకొని కూడా వేసుకోవచ్చు.
ఇప్పుడు మనం ఒక హాఫ్ కప్ కర్డ్ తీసుకొని అసలు లంప్స్ ఏమి ఉండకుండా మంచిగా విష్ చేయాలి, సాఫ్ట్గా ఉండేటట్టు. ఇప్పుడు మనం అది వేస్తూ మెల్లగా కలుపుతూ వేయాలి, లేకపోతే ఆ పెరుగు మొత్తం ఇట్లా బ్లాక్స్ లాగా అయిపోతుంది కర్రీలో. అట్లా కలుపుతూ వేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టి కాలనీయండి. ఇప్పుడు మనం ఒకసారి టేస్ట్ చూసి సీజనింగ్స్ ఏమైనా అడ్జస్ట్ చేయాలంటే ఇప్పుడే టైం కరెక్ట్గా చూసుకొని అడ్జస్ట్ చేయాలి. ఇప్పుడు కావాలి అంటే ధనియాని ఫైన్గా చాప్ చేసుకొని పైన గార్నిషింగ్ వేసుకొని దించేయడమే. బొక్కలు జుత్తే హుషారు ఏందింటావు రావు పులేని పప్పు షారు కోసి గొంగడి మా కట్టు బొట్టు ఎట్లయితే గట్లయితే చూసుకుందాం పట్టు అమ్మలి గట్క మాది రాసా పుటక పూట పూట మాకే దసరా చూసిరు కదా ఎంత జ్యూసీగా సాఫ్ట్గా చాలా బాగుంటుంది. ఒక్కసారి టేస్ట్ చేస్తే దిమాగ్ ఖరాబ్ అయిపోతూ ఉంటాయి. అందరూ ఈ వీకెండ్లో ట్రై చేయండి, ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో నచ్చితే అందరూ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి క్రేజీ టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.